అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అద్భుత శక్తి. రచన ప్రతాప్ రవిశంకర్ గారు. ఈ కథ ఎలా ఉంటుందంటే, జమదగ్ని అనే వ్యక్తికి ఒక సాధువు కనిపిస్తాడు. అతన్ని అతీంద్రియ శక్తుల గురించి అడుగుతాడు జమదగ్ని. అతడు తన జీవితంలోనే ఒక అతీంద్రియ శక్తి ఎదురవుతుంది అని చెప్తాడు. ఆ అతీంద్రియ శక్తి ఆ జమదగ్నిలో ఎలా ప్రవేశపెట్టబడుతుంది, ఆ శక్తితో అతడు ఏం చేయగలుగుతాడు, దానివల్ల చివరికి ఏమవుతుంది అనేదే ఈ కథ. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పునర్జన్మలున్నాయా అడిగాడు జమదగ్ని. ఆయన నవ్వాడు, తలూపి ఉన్నాయి అన్నాడు. చాలామంది సాధువులను ఎన్నోసార్లు ఆ ప్రశ్నను అడిగాడు అతను. అతడు అడిగిన వాళ్ళంతా పునర్జన్మలు ఉన్నాయనే చెప్పారు. ఒక్క మనిషి కూడా లేవు అని చెప్పలేదు. అయినా తను కలుసుకున్న ప్రతి సాధువుని పునర్జన్మల గురించి అతడు అడుగుతూనే ఉన్నాడు. జమదగ్ని రైల్వే స్టేషన్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు. అతడికి కొంచెం దూరంలో చివరగా సాధువు కూర్చున్నాడు. ఇద్దరికి మధ్యలో జోలే లాంటిది ఉంది. దాని పక్కనే లావుపాటి కర్ర కూడా ఉంది. ఆ రెండు సాధువే. రాత్రి 8 గంటలు దాటింది. ఆ స్టేషన్లోకి రాత్రి 10 గంటలు కానిదే అప్పట్లో రైలు రాదు. 7:20కు వచ్చిన ప్యాసింజర్ రైలు అరగంట క్రితమే వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోయిన తర్వాత పార్క్ నుంచి ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నాడు అతను. కానీ ఎవరైనా సాధువులు వెళ్ళిపోయిన రైల్లో నుంచి దిగి ఉంటారు అని అనుకుని స్టేషన్కి వచ్చాడు. అతడి ఆలోచన నిజమైంది. సాధువు కనిపించాడు. కొంచెం దూరం నుంచి ఎత్తుగా స్తంభానికి వెలుగుతున్న లైట్ కాంతి వాళ్ళిద్దరి మీదకు అస్పష్టంగా పడుతోంది. గడ్డాన్ని చేత్తో దువ్వుకున్నాడు సాధువు. ఒక్క నిమిషం ఆయన్ని మసక చీకట్లో అదోలా చూసి, పునర్జన్మలుండే అవకాశం రెండో జన్మ ఎత్తిన మనుషులకు ఉంటుందంటారా అని అడిగాడు. ఆయనేం విసుక్కోలేదు. ఎందుకు నీకు ప్రశ్నలు అని అడగలేదు. జమదగ్ని వైపు చూస్తూ, అందరికీ ఉంటుందని చెప్పలేను, కొంతమందికి ఉంటుంది. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. నువ్వు పేపర్లలో ఎప్పుడైనా చదివే ఉంటావు. అందులో నిజం కూడా ఉంది అన్నాడు. ఆయన వయసు 60 ఏళ్ల వరకు ఉండే అవకాశం ఉంది. పొడవాటి నెరసిన గడ్డ ఉంది ఆయనకి. జుట్టు ఎత్తుగా పైకి లేచి ఉంది, పాము చుట్టలుగా. నోరు కనపడ్డమే లేదు. మాట్లాడేటప్పుడు మాత్రం గుహలాగా తెరుచుకుంటోంది. చదివాను, కానీ ఆ వార్తల్లో ఎంతటి నిజముందో అంచనా వేసుకోలేకపోయాను. నాకు పునర్జన్మలు, అతీంద్రియ అద్భుత శక్తులు ఉన్నాయనే నమ్మకం ఉంది. వాటిని సాధించాలనే కోరిక ఉంది. అందుకే ఇవన్నీ అడుగుతున్నాను. మీరు విసుక్కోవడం లేదు కదా అని అడిగాడు. కాలక్షేపానికి కొంతమంది మాలాంటి మనుషులతో సంభాషణ జరుపుతూ ఉంటారు. ఈ విషయాల్లో నమ్మకం లేని మనుషులు వాదనలోకి దించి మమ్మల్ని హేళన చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు ఈ విషయాలను గురించి నిజంగా ఆసక్తి ఉండే అడిగావని నాకు తెలుసు. థ్యాంక్స్ అన్నాడు జమదగ్ని వెంటనే. ఆయన నవ్వాడు, కానీ ఈసారి మీసాల మధ్య నుంచి ఆయన నవ్వు బయటికి రాలేదు. అతీంద్రియ శక్తుల గురించి మీ ఉద్దేశం ఏంటి మళ్ళీ అడిగాడు జమదగ్ని. ఆయన అలా మాట్లాడటంతో అతడికి హుషారు కలిగింది. అతీంద్రియ శక్తులు ఉన్నాయి. వాటిని పొందడం అందరికీ సాధ్యం కాదు. కొంతమంది మనుషులకి అది సాధ్యం. మీరు అలాంటి శక్తులను వేటినైనా సాధించారా వెంటనే అడిగాను. తల అడ్డంగా ఊపాడు ఆయన. సహజంగానే మనుషుల్లో కొన్ని శక్తులుంటాయి. అలాంటి శక్తి ఏదైనా నాలో ఉంటే ఉండొచ్చు. దాన్ని నేను ఒక గొప్ప శక్తిగా అనుకోవడమే లేదు. ప్రత్యేకించి నేను ఎటువంటి అతీంద్రియ శక్తులను సాధించలేదు. కొంత నిరుత్సాహం కలిగింది జమదగ్నికి. ఆ రైల్వే స్టేషన్ ఆవరణలోనే, ఆ సిమెంట్ బెంచ్ మీదనే ఎంతోమంది సాధువులను కలుసుకున్నాడు అతడు. ఇటువంటి విషయాల గురించి సంభాషణలు కూడా జరిపాడు. కానీ వాళ్ళకంతా తమకేమీ అతీంద్రియ శక్తులు లేవనే చెప్పారు. ఉన్నాయని ఒక్కరూ చెప్పలేరు. ఈ సాధువు కూడా అలాగే చెప్తున్నాడు. వీళ్ళంతా చెప్పింది నిజమేనా? సాధువులు అయి ఉండే ఒక శక్తిని సాధించలేకపోయారా? నమ్మలేకుండా ఉన్నాను. అన్ని సుఖాలను, కోరికలని త్యజించి ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఎంతోమంది మహనీయులను కలుసుకునే మీకు
అతీంద్రియ శక్తులు లేవంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు జమదగ్ని. ఈసారి ఆయన తేలిగ్గానే నవ్వాడు. అన్ని కోరికలని సుఖాలని త్యజించిన మాలాంటి మనుషులకు అతీంద్రియ శక్తులతో పనేమిటి అన్నాడు. నిజమే అనుకున్నాడు జమదగ్ని. కానీ అతడికి ఏదో అసంతృప్తిగా ఉంది. ఆ శక్తుల గురించి తెలుసుకోవాలని, ఆ శక్తుల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలని కోరికగా ఉంది. కానీ అతడి కోరిక తీరడమే లేదు. ఉన్నట్టుండి జమదగ్ని అడిగాడు, మీకు బంగారం తయారు చేయడం వచ్చునా? మామూలుగానే చూశాడు ఆయన. రాదు. తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. ఒకసారి కాశ్మీరీ దేశంలో ఒక బైరాగి నాకు బంగారం తయారు చేయడం గురించి చెప్తాను అని అన్నాడు. నేనే వద్దన్నాను. మై గాడ్, అలాంటి బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నారా? నమ్మలేనట్టే అడిగాడు జమదగ్ని. అవును, నాకు ఇష్టం లేదు. బంగారంతో నాకేంటి అవసరం? సమస్యను కొని తెచ్చుకోవడమే అవుతుంది. నిజంగా మీరు గొప్పవాళ్ళు అన్నాడతను. అతని పొగడ్తలకు ఆయన ఏం పొంగిపోలేదు. స్టేషన్లో గంటలు కొట్టేవాడు దూరంగా చెట్టు కింద వెల్లికిలా పడుకుని ఏదో సినిమా పాట పాడుతున్నాడు. స్టేషన్లో జనం లేరు. జమదగ్ని చేతికి వాచి ఉంది. అయినా అతను టైం ఎంతైందోనని చూసుకోవాలని అనుకోలేదు. టైం తెలియకుండానే అతడు సాధువులతో కబుర్లు చెప్తూ ఉంటాడు. చిన్నతనం నుంచి ఎందుకనో అతడికి బైరాగులు, సాధువులు అంటే ఇష్టంగా ఉండేది. వాళ్ళంటే అతడికి గౌరవం. అన్నిటినీ వదులుకొని వాళ్ళు దేశాటన చేస్తూ ఉంటారని, ఎక్కువ ప్రదేశాలు తిరిగి ఎక్కువ లోక జ్ఞానాన్ని సంపాదించిన మేధావులని అతనికి నమ్మకం. ఆ రైల్వే స్టేషన్లో అప్పుడప్పుడు వచ్చిపోయే రైళ్ళు, ఆ బళ్ళలో సాధువులు బైరాగులు దిగుతూ ఉంటారు. అందుకే జమదగ్ని ఏమీ తోచనప్పుడు స్టేషన్కి వస్తూ ఉంటాడు. ఆ సాధువుల దగ్గర ఏవైనా శక్తుల్లో ఒక్క శక్తినైనా తను పొందాలని అతడి కోరిక. నా మనసులో ఒక కోరిక ఉంది అన్నాళ్ళుగానో, కానీ తీరడం లేదు అన్నాడు జమదగ్ని ఆయన చూస్తూ. ఏమిటి? ఏదైనా అద్భుత శక్తిని సాధించాలనా అడిగారు ఆయన. అవును. మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు జమదగ్ని. నీ మాటలతో నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏదైనా సరే ఒక అద్భుతమైన శక్తిని సాధించగలిగే మార్గం ఏంటి? ఒక నిమిషం తర్వాత ఆయన ఇలా అన్నాడు. ఏ మార్గాన్ని నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ మార్గమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దగ్గరలోనే నీ జీవితంలో ఒక గొప్ప సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన నీ జీవితాన్నే మార్చేయగలదు. నిజమా? ఏమిటా సంఘటన? ఎప్పుడు జరగబోతోంది? చెప్పండి అడిగాడు జమదగ్ని కుతూహలంగా. చెప్పడం ఇష్టం లేనట్టు చటుక్కున బెంచ్ మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆ సాధువు. ఇంకా ఏమిటి ఆలస్యం అన్నాడు రామానుజరావు గదిలోకి వచ్చి. కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు జమదగ్ని. నా ఆలస్యం ఏం లేదు. అమ్మ మేకప్ పూర్తి కాలేదనుకుంటాను అన్నాడు. నవ్వుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఆ రోజు జమదగ్ని పెళ్లి చూపులకి వెళ్తున్నారు వాళ్ళంతా. ఊళ్ళోనే ఏదో కమర్షియల్ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయిన గురుపాదం కూతుర్ని ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు. నిజానికి ఉద్యోగం రాకముందు పెళ్లి చేసుకోవడం జమదగ్నికి ఇష్టం లేదు. కానీ ఉద్యోగం గురించి ఆలోచించవలసిన అవసరం లేదని గురుపాదం గట్టిగా చెప్పాడు. తను ఉద్యోగం చేసి రిటైర్ అయిన బ్యాంకులో తనకు బాగా పలుకుబడి ఉందని, ఆ బ్యాంకులోనే తప్పక ఉద్యోగం ఇప్పించుకుంటానని రామానుజరావుతో చెప్పాడు. అందుకే వాళ్ళు ఆ పెళ్లి చూపులకు ఒప్పుకున్నారు. పెళ్లి కూతురు సమంత బాగుంది, బాగా అందంగా ఉంది. తొలిచూపులోనే జమదగ్ని హృదయాన్ని తన అందంతో కదిలించి వేసింది. ఆమె ఎర్రని పెదవులు జమదగ్నికి బాగా నచ్చాయి. సమంత అమాయకమైన లేడి కళ్ళు అతడికి మరపు రానివిగా అనిపించాయి. ఒకసారి పెదవులు విచ్చుకోకుండానే కళ్ళతో నవ్వింది సమంత. ముగ్ధుడయ్యాడు జమదగ్ని. అక్కడే తనకు ఆమె నచ్చింది అని ప్రకటించాడు. అలా ప్రకటించినందుకు తల్లిదండ్రులు ఆశ్చర్యపడలేదు. కాబోయే కోడల అందం అపురూపమైందని వాళ్ళు కూడా అంగీకరించారు. ఆ రోజు సాయంత్రమే ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. సరిగ్గా ఆ రోజుకు నెల 12 రోజులుంది పెళ్ళి. అంత దూరంలో ముహూర్తాన్ని నిర్ణయించినందుకు జమదగ్నికి గొప్ప ఆశాభంగం కలిగింది. ఎర్రటి ఆమె పెదవులు అతడిని పదే పదే కవ్వించసాగాయి. ఆ రాత్రి ఆమె చూపులు అతడిని కలవరపరిచాయి. తన జీవితంలో జరగబోయే గొప్ప సంఘటన సమంతతో తన పెళ్ళనే అనుకున్నాడు. కావచ్చు.
మొదటిసారి పెళ్లి చూపులకే ఆ అమ్మాయిని తను ఇష్టపడతాడని ఎప్పుడూ అనుకోలేదు. కానీ జరిగింది. సాధువు చెప్పిన సంఘటన ఇదే కావచ్చు. అయితే సమంత తన జీవితంలో ప్రవేశించడంతో తన బ్రతుకు ఎటువంటి మలుపు తిరగబోతోంది, తనకేం జరగబోతోంది, ఎటువంటి మార్పు సంభవించబోతోంది, జమదగ్ని ఊహకే అందలేదు. తెల్లవారి ఉదయం జమదగ్ని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళి 12 గంటలు కావస్తున్నప్పుడు తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికి ఒక ఉత్తరం అతని కోసం ఎదురు చూస్తోంది. ఆ కవర్ని ఓపెన్ చేశాడు. అందులో పెళ్లి శుభలేఖ, దాన్ని జతపరిచి ఒక ఉత్తరం ఉన్నాయి. వాటిని చదివి నవ్వుకున్నాడు జమదగ్ని. భువనేశ్వర్లో ఉన్న అతడి ఆప్త మిత్రుడు కోసల్ రామ్ పెళ్ళి 4 రోజులే ఉంది. హఠాత్తుగా కుదిరిందని ఉత్తరం. ఆ ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి రమ్మని రాశాడు. ఎక్కడి నుంచి ఉత్తరం అని అడిగింది తల్లి. చెప్పాడు, తప్పకుండా వెళ్ళు. కోసల్ రామ్ చాలా మంచివాడు. ఇప్పుడు నువ్వు అతని పెళ్ళికి వెళ్ళకపోతే తర్వాత అతను నీ పెళ్ళికి రాడు అందామె. అవును అన్నాడు జమదగ్ని. ఏడాది క్రితం వరకు కోసల్ రామ్ వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. అప్పుడు జమదగ్ని అతడితో బాగా స్నేహంగానే ఉండేవాడు. ఆ రోజు సాయంత్రం ట్రిమ్గా డ్రెస్ చేసుకుని జమదగ్ని సమంత ఇంటికేసి వెళ్ళాడు. అతడికి ఏదో భయంగా తోచింది. ఆమె ఏమనుకుంటుంది? గర్వంగా ఫీల్ అవుతుందా? ఏమైనా కలుసుకోక తప్పదు. తను భువనేశ్వర్ వెళ్తున్నట్టు ఆమెతో చెప్పాలి. ఆ ఇంటికి కొంచెం దూరంగా కెళ్ళి బంకుంది. అక్కడ నిల్చుంటే సమంత బయటకు వచ్చినప్పుడు తప్పకుండా కనబడుతుంది. నిల్చున్నాడు జమదగ్ని ఒక సిగరెట్టు ముట్టించుకుని. రోడ్డు మీద జనం నడుస్తున్నారు. షాప్ వాడు తన పనిలో తానున్నాడు. ఆ ఇంటి వైపుకు చూస్తున్నాడు జమదగ్ని. అతడికి చాలా అసహనంగా ఉంది. సమంత బయటకు వస్తుందా, రాదా? ఒకవేళ రాకపోతే తను ఏం చేయాలి? ధైర్యం చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాలా? ఏమిటి చేయడం? ఇలా ఆలోచిస్తున్నప్పుడే ఆ రోడ్డు మీద మల్లెపూలు అమ్మేవాడు అరుచుకుంటూ వచ్చాడు. వాడు ఆ ఇంటి ముందుకు వెళ్ళిపోయాడు. హఠాత్తుగా బయటకు వచ్చింది సమంత పూలు కొనడానికి. జమదగ్ని చూసి ఆశ్చర్యపడింది. ఆ సమయాన్ని వృధా చేయలేదు అతను. ఆమెను రమ్మని చేత్తో సైగ చేశాడు. ఎవ్వరూ చూడకుండా పువ్వులు కొని ఆగమన్నట్టు తిరిగి సైగ చేసి వెళ్ళిపోయింది సమంత. ఇంకో సిగరెట్ ముట్టించాడు అతను. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కింది సమంత. తనని దాటి కొంచెం ముందుకెళ్ళగానే ఆమెను అనుసరించాడు. ఆ రోడ్డు దాటిన తర్వాత ఆమెను కలుసుకున్నాడు. అరగంట నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఇంట్లోకి రాకూడదా అన్నది సమంత. ఏమైనా అనుకోరా? ఎందుకు? మన ఇద్దరికి పెళ్లి సెటిల్ అయింది, ఇంకెవరు అనుకుంటారు అన్నది. ఎక్కడికి ప్రయాణం అడిగాడు జమదగ్ని. ఆమె నవ్వింది. ఎర్రటి పెదవులు విచ్చుకున్నాయి. తర్వాత ఇలా అన్నది, ఈ ప్రయాణం నాది కాదు, మీరు రమ్మంటే వచ్చాను. ఈ ప్రయాణం ఎక్కడికో మీరే చెప్పాలి. ఎందుకు వచ్చానో చెప్పడం మర్చిపోయాను. నేను రేపు భువనేశ్వర్ వెళ్తున్నాను అన్నాడు. ఎందుకు? చెప్పాడు జమదగ్ని. మళ్ళీ ఎప్పుడు వస్తారు? వారం రోజుల తర్వాత వస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నవ్వుతూ అన్నది. థ్యాంక్ యూ. నాదొక చిన్న కోరిక. అడగండి అన్నది అతడి కళ్ళలోకి చూస్తూ. సినిమాకి వెళ్దామా చటుక్కుని అడిగాడు. సినిమాకా? ఇంట్లో చెప్పలేదు కదా. ఎందుకు? నువ్వు నాతో వస్తున్నావు. కావాలంటే నువ్వు నాతో సినిమాకు వచ్చినట్టు ఒక కాగితం మీద రాసిస్తాను, సరేనా అన్నాడు. అవసరం లేదు. మీరు నా వెనకే రావడం బయటకు వచ్చిన మా చెల్లెలు చూసింది. అది ఇంట్లో చెప్తుంది. కంగారు పడర్లేండి అన్నది సమంత చిరునవ్వుతో. తెలివైన దానివే నువ్వు అన్నాడు జమదగ్ని. 10 నిమిషాల తర్వాత ఇద్దరూ థియేటర్లో ఉన్నారు. సినిమా మొదలైన తర్వాత సమంత భుజం చుట్టూ చేతిని పోనిచ్చి చిన్నగా నొక్కుతూ, త్వరలో నా జీవితంలో గొప్ప సంఘటన జరగబోతోంది అన్నాడు జమదగ్ని. ఆశ్చర్యంగా అతడి కళ్ళలోకి చూసింది సమంత. కోసల్ రామ్ సంతోషాన్ని వ్యక్తపరిచాడు జమదగ్ని పెళ్లికొచ్చినందుకు. త్వరలో నా పెళ్లి కూడా జరగబోతోంది అన్నాడు జమదగ్ని. గుడ్ న్యూస్. ఎప్పుడు? చెప్పాడతను. సమంత అందం గురించి కూడా చెప్పాడు. గుడ్ సెలెక్షన్ అన్నాడు కోసల్ రామ్. స్నేహితుడి పెళ్లి వైభవంగా జరిగింది. మరో రోజునే వెళ్ళిపోతానని అన్నాడు జమదగ్ని. కానీ అతను వెళ్ళనివ్వలేదు. ఇంకో 2 రోజులు అక్కడే ఉన్నాడు. జమదగ్నికి చాలా ఆత్రంగా ఉంది. త్వరగా వెళ్ళి సమంతను కలుసుకోవాలి. ఇంకోసారి ఆమెతో సినిమాకి వెళ్ళాలి. ఎవ్వరూ చూడకుండా
ఆమె ఎర్రని పెదవులపై ముద్దు పెట్టుకోవాలి. బయలుదేరాడు. స్టేషన్కి వచ్చి వీడుకోలు చెప్పాడు కోసలరాం. రైలు బయలుదేరింది. కొంచెం సేపటికి చీకటి పడింది. సూట్ కేసులోంచి ఇంగ్లీష్ నవల బయటికి తీశాడు జమదగ్ని. చదువుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అతడి ఆలోచనలు సాధువు మీదకి మళ్ళాయి. ఇంతకు ఆ సాధువు చెప్పింది నిజమేనా? నిజంగా తన జీవితంలో అనూహ్యమైన గొప్ప సంఘటన జరుగుతుందా? ఏమో. జమదగ్నికి కూడా అటువంటి సంఘటన తప్పకుండా జరుగుతుందనే నమ్మకం అనిపించింది. అయితే ఆ సంఘటన ఏమిటో, ఎప్పుడు జరుగుతుందో ఊహించుకోలేకపోయాడు. తర్వాత అతడి ఆలోచనలు సమంత మీదకి వెళ్ళాయి. అతడికి చదవాలనిపించలేదు. నవలను మూసి కళ్ళు మూసుకున్నాడు. రైలు వేగంగా వెళుతోంది. పరిసరాలు రివ్వున వెనక్కి వెళుతున్నాయి. అతడు సమంతతో తనని ఊహించుకుంటూ కలలు గంటున్నాడు. కలలు గంటూనే నిద్రలోకి జారుకున్నాడు. జమదగ్నికి మెలకు వచ్చేసరికి రైలు ఆగిపోయి ఉంది. ఎదురు సీట్లో కూర్చున్న మనుషులు లేరు. కిందకి దిగిపోయారు. ఆశ్చర్యంగా బయటికి చూశాడు. అక్కడ స్టేషన్ లేదు. పక్కనే ఖాళీగా ఉన్న పొలాలు, దూరంగా ఏవో చెట్లు వెన్నెల్లో కనపడ్డాయి. అతను ఎంట్రన్స్ డోర్ దగ్గరకు వచ్చి అక్కడే కింద నిల్చున్న మనిషిని అడిగాడు, రైలు ఎందుకు ఆగిపోయింది? ఏదో రిపేరు బాగు చేస్తున్నారు, ఇంకో గంట వరకు కదలదు. ఖాళీగా ఉన్న పొలాల్లో అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు మనుషులు. వాచి కేసు చూసుకున్నాడు. 11 గంటలు కావస్తోంది. సూట్ కేసుతో కిందకి దిగాడు జమదగ్ని. దాన్ని అక్కడే ఉంచి దిగొచ్చు, కానీ ఎవరైనా తీసుకెళ్తే తను ఇబ్బంది పడాలి. కొంచెం దూరంలో ఎక్కువగా మనుషులు లేని ప్రదేశంలో కర్చీఫ్ పరుచుకొని కూర్చున్నాడు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అంతా వెన్నెల. వెలుగు ఆకాశంలో నుంచి భూమి మీదకు జారుతున్నట్టుగా ఉంది. కొంచెం దూరం వరకు పొలాలున్నాయి. అక్కడి నుంచి ఏవో దట్టంగా పెరిగిన చెట్లు నల్లగా గుట్టలు పడినట్టుగా అగుపడుతున్నాయి. ఆ ప్రశాంతత జమదగ్నిని బాగా ఆకర్షించింది. అతను ఏదో ఆకర్షణకు లోబడినట్టుగా అక్కడే కూర్చుండిపోయాడు. రైలు ఇంజన్ దగ్గర ఎక్కువ మంది మనుషులు గుమికూడి ఉన్నారు. వాళ్ళని చూడ్డం లేదు జమదగ్ని. అతడి అంతరంగాల్లో ఏదో ఉంది. తన ఆలోచనల్లో, భావాల్లో ఏదో విచిత్రమైన మార్పు జరుగుతున్నట్టు, ఏదో కలవరం కలుగుతున్నట్టు అనిపించింది. ఏదో చెప్పలేని అనుభూతి. ఇంకొంచెం సేపట్లో తనకి ఏదో జరగబోతోంది అని తెలిసినట్టుగా మనసు పడుతున్న చిత్రమైన ఆందోళన. తనకేమవుతోంది? ఎందుకిలా ఉంది? దూరంగా ఏదో చెట్టు మీద పక్షి ఉండుండి కీచు కీచుమంటూ అరుస్తోంది. లేచి నిల్చుందామనుకున్నాడు, కానీ లేవలేకపోయాడు. ఎవరో తనని ఆదేశిస్తున్నట్టు అక్కడి నుంచి కదలలేకపోయాడు. చెట్టుకేసి చూస్తున్న జమదగ్ని ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. దూరంగా చెట్ల వైపు నుంచి ఎవరో ఒక మనిషి గబగబా నడిచొస్తున్నాడు. ఎవరా మనిషి? ఎంత రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ మనిషినే చూస్తున్నాడు. దూరం నుంచి ఆ మనిషి రూపం అస్పష్టంగా ఉంది, కానీ దగ్గరైన కొద్దీ అతడి ఆకృతి కొంచెంగా బోధపడింది. కొంచెం సేపట్లోనే ఆయన దగ్గరకు చేరుకున్నాడు. వెన్నెల్లో ఆ ఆకారాన్ని సాధువుగా గుర్తించాడు జమదగ్ని. ఆ సాధువు తన వైపుకే రావడం గమనించి కలవరపడ్డాడు జమదగ్ని. ఆశ్చర్యము భయము కలగసాగాయి. ఆయనకు పొడవాటి గడ్డము నడుం వరకు పెరిగాయి. భుజానికి జోలు లాంటిది తగిలించుకున్నాడు. చేతులకు ఏవో కడియాలు ఉన్నాయి. పొడుగ్గా ఉన్నాడు. 60 ఏళ్ళు దాటుంటాయి. మొహంలో ఏదో దివ్యమైన తేజస్సు ప్రకాశిస్తోంది. వస్తూనే గురుదేవా అంటూ జమదగ్నికి నమస్కారం చేశాడు. జమదగ్ని ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే మాట్లాడలేకపోయాడు. ఇదేంటి అంత కలలా ఉంది? తనని సాధువు గురుదేవా అంటున్నాడు. ఎవరు మీరు? అన్నాడు జమదగ్ని నోరు పెగల్చుకుని. ఆయన వెంటనే మాట్లాడలేదు. తర్వాత ఇలా అన్నాడు, ఎట్లా చెప్పేది? నేను మీ శిష్యుణ్ణి. ఇట్లా చెప్తే మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఇది నిజం. నాకు నిజంగానే అర్థం కావడం లేదు. వివరంగా చెప్పండి అన్నాడు జమదగ్ని. 24 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మీరు దైవంతో కలిసిపోయారు. ఆ జన్మలో మీరు యోగేంద్ర స్వామి. మీ శిష్యుణ్ణి నేను. నాకు మీరు ఎన్నో దివ్యమైన మంత్రాలను ఉపదేశించారు. తిరిగి జన్మనెత్తుతానని, సరిగ్గా 24 ఏళ్ల తర్వాత నాకు దర్శనమిస్తానని చెప్పారు. మీకోసమే ఎదురు చూస్తున్నాను. రాత్రి కల్లో కనిపించి
ఇక్కడే కలుసుకోమన్నారు. తమ ఆజ్ఞ ప్రకారం కలుసుకోవడానికే వచ్చాను. ఇప్పటి నా ఆనందం వర్ణనాతీతం గురుదేవా అన్నాడాయన తిరిగి చేతులు జోడించి. ఇదంతా నిజమా? అవును గురుదేవా, నమ్మడం కష్టమే ఆయన, ఇదంతా నిజం. లేకపోతే ఇంత రాత్రివేళ మీరు ఇక్కడ ఉంటారని నేను ఎలా తెలుసుకోగలను? అంతేకాదు, మీ నమ్మకానికై మీ గురించిన వివరాలు చెప్తాను. మీరు ఈ జన్మలో జమదగ్నిగా అవతరించారు అంటూ అతని గురించి వివరాలన్నీ పూర్తిగా చెప్పాడు. నమ్మకుండా ఉండలేకపోయాడు జమదగ్ని. అతనికి కూడా గత జన్మలో తాను యోగేంద్ర స్వామి అనే నమ్మకం పూర్తిగా కలిగింది. ఆ నమ్మకం కలిగిన తర్వాత నూతన శక్తి ఏదో తనలో ఉన్నట్టుగా అతడికి అనిపించింది. నాకేం గుర్తు రావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా గత స్మృతులను పొందే అవకాశం నాకు లేదా? అడిగాడు జమదగ్ని. ఆయన నవ్వి లేదు అన్నాడు. గత జన్మలోని అద్భుత శక్తులను నేను తిరిగి పొందే అవకాశం ఉందా? లేదు. అప్పటి మీ జన్మ వేరు. అప్పుడు మీరు చిన్నతనంలోనే అన్నిటినీ వదులుకుని విరాగులుగా మారిపోయినట్టు నాతో ఎన్నోసార్లు చెప్పాడు. అద్భుత శక్తుల సాధనకు ఎన్నో కఠోర నియమాలను పాటించారు. ఎంతో తపస్సు చేశారు. అతీంద్రియ శక్తులను సాధించారు. ఈ జన్మలో అటువంటివి పొందడం సాధ్యం కాదు. నిరుత్సాహపడ్డాడు జమదగ్ని. అలా జరగడానికి వీల్లేదు. ఇది తనకు ఒక అపూర్వమైన అవకాశం. ఈ అవకాశం తను వదులుకోకూడదు. గత జన్మలో ఎన్నో అద్భుత శక్తులను పొందిన తను ఈ జన్మలో ఒక్క శక్తినైనా కలిగి ఉండాలి. నన్ను అర్థం చేసుకోండి. నాలో ఏదో తపనగా ఉంది, ఆరాటంగా ఉంది. ఏదో ఒక అద్భుతమైన శక్తిని పొందాలి అని నా అంతరాత్మ ఘోషిస్తోంది. గత జన్మలో గురుదేవుడిగానే ఈ జన్మలో నేను ఈ కోరిక కోరుతున్నాను. తీర్చండి. కనీసం ఏదో ఒక అతీంద్రియ శక్తి నాకు కావాలి. మౌనంగా ఉండిపోయాడు ఆయన, ఏదో ఆలోచిస్తూ. గురుదేవులు ఇంతగా కోరిన మీదట కాదనలేకపోతున్నాను. మీ మనసును నేను అర్థం చేసుకోగలను. నా శక్తిని కొంత దారపోసి మీలో ఒక అద్భుతమైన శక్తిని ప్రవేశపెడతాను. ఏమిటా అద్భుతమైన శక్తి? కుతూహలంగా సంతోషంగా అడిగాడు జమదగ్ని. గొప్ప శక్తి. ఒక మనిషిని చూడగానే అతడి గురించి అంతా కళ్ళకు కట్టినట్టుగా తెలిసిపోవడము అనే శక్తి. ఆ శక్తిని మీలో ప్రవేశపెడుతున్నాను. గురుదేవుని కోరిక కాదనలేను. పదండి. జమదగ్నికి అంతా మాయగానే అనిపించింది. యాంత్రికంగా లేచి నుంచున్నాడు. అప్పుడు అతడు ఈ లోకంలోకి వచ్చి రైలు పట్టాలని చూశాడు. అక్కడ ఆగి ఉన్న రైలు లేదు. ఎప్పుడు వెళ్ళిపోయిందో అతడు గమనించనే లేదు. నిర్మానుష్యంగా ఉంది. సాధువు ముందుకు కదిలాడు. మంత్రముగ్ధుళ్లాగా ఆయన్ని అనుసరించాడు జమదగ్ని. రైలు పట్టాలు దాటారు. పొలాల మధ్య నుంచి సన్నని దారి ఉంది. ఆ దారిలో నడుస్తున్నారు ఒకరి వెనక ఒకరు. సాధువు మాట్లాడలేదు. బొమ్మలా ముందుకు కదులుతున్నాడు. జమదగ్ని ఆ వెన్నెల్లో ఆలోచిస్తూ నడుస్తున్నాడు. రైల్వే స్టేషన్లో ఆ సాధువు చెప్పిన మాట నిజమైంది. తన జీవితంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఈ సంఘటనతో తన జీవితంలో ఒక గొప్ప మార్పు సంభవించబోతోంది. ఆయన ఇంతకుముందు తను వచ్చిన దారినే నడుచుకుంటూ వెళ్ళాడు. దట్టంగా అడవిలాగా పెరిగిన చెట్లు వచ్చాయి. ఆ చెట్లలోకి ఇద్దరూ ప్రవేశించారు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆ సాధువుని అనుసరిస్తున్నాడు జమదగ్ని. అతడి అడుగులు వేగంగా పడుతున్నాయి. చెట్ల మధ్య నుంచి నడుస్తున్నారు. వెన్నెల చెట్లలో నుంచి జల్లెడ పడుతున్నట్టుగా లోపల పడుతోంది. బాగా లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక నీటి మడుగుంది. ఆగిపోయాడు సాధువు. జమదగ్నిని దుస్తులు విడిచి ఆ నీళ్లలో స్నానం చేసి రమ్మన్నాడు. భయం వేసింది అతడికి. చలిగా ఉంది. ఆ చలిలో చన్నీటి స్నానం చేయడమా? జోలెలో నుంచి ఏదో వస్త్రాన్ని తీసిచ్చాడు. దాన్ని కట్టుకుని మడుగులోకి దిగాడు జమదగ్ని. జివ్వుమన్నాయి నరాలు. వణుకు పుట్టింది. స్నానం చేసి పైకొచ్చాడు. చెట్టు పక్కనే కూర్చోమన్నాడు. జమదగ్నిని తన కళ్ళల్లోకి సూటిగా చూడమని అన్నాడు. ఆ సాధువు కళ్ళలోకి సూటిగా చూశాడు జమదగ్ని. ఆయన అలా చూస్తూ ఏదో మంత్రాన్ని చదివాడు. మళ్ళీ మళ్ళీ చదివాడు. నువ్వు కూడా దీన్ని చదువు. జమదగ్ని యాంత్రికంగానే ఆ మంత్రాన్ని పఠించాడు. అతడికేదో నాగస్వరం వింటున్నట్టుగా ఉంది.
శరీరం తేలికైపోతున్నట్టుగాను ఏదో శక్తి తనలో ప్రవేశిస్తున్నట్టుగాను భావన కలిగింది. తనకేమవుతోంది ఆలోచించాలి అని అనుకున్నాడు. కానీ అప్పటికే అతడికి స్పృహ పోయింది. స్పృహ పోవడానికి ముందుగానే ఆ సాధువు చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అద్భుత శక్తి గురించి రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని. అట్లా చెప్పిన మరు నిమిషంలో జమదగ్ని ప్రాణాలతో ఉండడు. జమదగ్నికి తిరిగి మెలకు వచ్చేటప్పుడు టైం ఎంతైందో కూడా తెలియదు. వెంటనే అతడు అటు ఇటు చూశాడు. చెట్టు పక్కనే నీడలో అతడి సూట్ కేస్ కనపడింది. అందులో నుంచి వాచి తీసి చూశాడు. 3 గంటలు కావస్తోంది. సాధువు అక్కడ కనపడలేదు. ఎందువలనో జమదగ్నికి భయం కలగలేదు. అతడిలో ఏదో ధైర్యం కలిగింది. దుస్తులు ధరించి సూట్ కేసుతో అక్కడి నుంచి వెనక్కు తిరిగాడు. కొద్ది నిమిషాల్లో ఆ అడవి దాటి పొలాల్లోకి ప్రవేశించాడు. తర్వాత రైలు పట్టాల దగ్గరికి చేరుకున్నాడు. పట్టాల వెంటనే నడిచాడు. కొంత దూరం నడిచాక దూరంగా ఏదో ఊరు ఉన్నట్టుగా దీపాలు కనిపించాయి. గంటసేపు నడిచాడు జమదగ్ని. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ అంతా నిద్రలో మునిగి ఉంది. నీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నది తల్లి. తండ్రి కూడా అలాగే అన్నాడు. వాళ్ళిద్దరి మొహాలు విచారంగా ఉన్నాయి. గంట క్రితమే ఈ ఉత్తరం వచ్చింది అని తండ్రి ఒక ఉత్తరాన్ని ఇచ్చాడు జమదగ్నికి. ఆత్రంగా దాన్ని ఇలా చదివాడు. నాన్న, మీరు వెంటనే బయలుదేరి రండి. నా మీద వీళ్ళు దొంగతనం నేరాన్ని మోపారు. మా ఆడపడుచు గొలుసుపోయింది. దాన్ని నేనే తీశానని అంటున్నారు. ఈ నిందను భరించడం నాకు సాధ్యం కాదు. మాటలతో వీళ్ళంతా నన్ను హింస పెడుతున్నారు. వెంటనే రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రమ. కన్నీళ్ళొచ్చాయి జమదగ్నికి. రమ అతడికి ఒకే ఒక అక్కయ్య. 2 ఏళ్ల క్రితమే ఆమె పెళ్ళైంది. ఏం చేద్దాం అన్నాడు తండ్రి. అక్కయ్య నిప్పు లాంటిదని మనకు తెలుసు. ఈ దొంగతనాన్ని ఆ ఇంట్లో ఇంకెవరో చేసి ఉంటారు. నేను వెళ్తాను. వీలుంటే ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తాను అన్నాడు జమదగ్ని. నీకు సాధ్యమవుతుందా అన్నాడు తండ్రి. చూద్దాం. ఏమైనా నేనే వెళ్తాను. మీరు దిగులు పడకండి. ఈ సమస్యకు పరిష్కారం చూడగలననే నమ్మకం నాకుంది. ఏమో, అంతా నువ్వే చూసుకో అన్నది తల్లి. రమకు ధైర్యం చెప్పు. వస్తానంటే తీసుకొచ్చాయి. అక్కడ అమ్మాయి బాధపడకూడదు అన్నాడు తండ్రి. అటువంటి అవసరం ఉండదనే అనుకుంటున్నాను. కొడుకు ధైర్యానికి తండ్రి ఆశ్చర్యపోయాడు. జమదగ్ని అప్పటికప్పుడే ప్రయాణం అయ్యాడు. బస్సు ఎక్కాడు. అతడి ఆలోచనలు వేగంగా పరుగులు తీస్తున్నాయి. సాధువు తనలో ప్రవేశపెట్టిన అద్భుత శక్తితో తను ఆ దొంగను పట్టుకోవాలి. సాధ్యమవుతుందా? నిజంగా తనలో ఆ శక్తి ప్రవేశపెట్టబడిందా? ఏమో, ఇదే పరీక్ష. వెళ్లడంతోనే తన ముందు ఆ దొంగను ఆచూకీ తీయాలి. వాళ్ళింటి ముందు రిక్షా నుంచి దిగాడు. వరండాలోనే ఉంది రమ. జమదగ్ని లోపలికి వస్తుంటే ఒక్కసారి పెద్దగా ఏడ్చేసింది. చలించిపోయాడు అతను. భయపడకు, నేను వచ్చేసానుగా అన్నాడు. జమదగ్నిని చూడడంతో అంతా బయటకు వచ్చారు. అతడి బావ ఇంట్లో లేడు. ఆఫీస్ నుంచి ఇంకా తిరిగి రాలేదు. అంతా జమదగ్నిని సీరియస్గా చూశారు. ఒక్కరూ వెంటనే మాట్లాడలేదు. రమ అత్తగారు అంది, ఎప్పుడూ ఈ ఇంట్లో బంగారం వస్తూ పోలేదు. ఇదే మొదటిసారి. జమదగ్ని మాట్లాడలేదు. 2-3 ప్రశ్నలు అడిగాం. ఆకారాన్ని వర్ణించి కూడా చెప్పారు. మళ్ళీ ఆమె అన్నది. జమదగ్ని ఏదో మాట్లాడబోయేంతలో అప్పుడే గేట్ తెరుచుకొని ఒక యువకుడు లోపలికొచ్చాడు. సన్నగా పొడవుగా ఉన్నాడు. సిగరెట్లు ఎక్కువగా కాల్చడంతో అతడి పెదవులు నల్లగా పొగచూరిపోయి ఉన్నాయి. ఎవరతను? వస్తూనే అడిగాడు. వాళ్ళ తమ్ముడు. రమ్మని చూపిస్తూ చెప్పింది రమ అత్తగారు. ఎందుకొచ్చాడు పిన్ని? మళ్ళీ అడిగాడు. అతని పేరు ఈశ్వర్. రమ పెద్దత్తగారి కొడుకు. వారం రోజుల క్రితం ఏవో పరీక్షలు రాయడానికి ఈ ఊరు వచ్చాడు. దొంగను పట్టుకోవడానికి అన్నాడు జమదగ్ని కటువుగా. అతడు నవ్వి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా అని అడిగాడు. జమదగ్ని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. కోపంతో అతడి ముఖం జేవురించింది. ఈశ్వర్ని చూస్తుంటే కళ్ళ ముందు జరిగిందంతా సినిమా చూస్తున్నట్టుగా కనపడుతోంది. అంత కోపంలోనూ జమదగ్నికి సంతోషం కలిగింది. సాధువు నిజంగానే తనలో ఒక అద్భుతమైన శక్తిని ప్రవేశపెట్టాడు. దొంగను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయవలసిన అవసరం లేదనుకుంటాను అన్నాడు. అయినా
మీరు ప్రత్యేకంగా దొంగను వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. గొలుసు దొంగతనం చేసిన దొంగ ఎవరో మాకు తెలిసిపోయింది అన్నాడు ఈశ్వర్. ఎవరు? మా అక్కయ్యనా? అవును, చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరతను? ఎక్కడుంటాడు? ఈ ఊళ్ళోనేనా? ఇక్కడే ఉంటాడు. ఆయన పేరు శివయ్య బాబా. ఆయన చెప్పిందంతా 100% నిజమే. ఆ నిజాన్ని నేను కూడా వింటాను. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారా అని అడిగాడు జమదగ్ని. సరిగ్గా అప్పుడే జమదగ్ని బావ సుందర్రావు వచ్చాడు. ఎప్పుడొచ్చావు అని అడిగాడు. చెప్పాడు జమదగ్ని. నాకు నమ్మకం కలగడం లేదు రమ్మ దొంగతనం చేసింది అంటే. కానీ శివయ్య బాబా చాలా స్పష్టంగా వర్ణించి చెప్పాడు. ఆయన వర్ణన రమ్మకు సరిగ్గా సరిపోయింది అన్నాడు సుందర్రావు. ఆల్ రైట్, పదండి, ఒక్కసారి శివయ్య బాబా దగ్గరికే వెళ్దాం అన్నాడు జమదగ్ని. రమ కూడా వస్తాంది. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వర్రి అవ్వకు, నిజం తేలుస్తాను అన్నాడతను. శివయ్య బాబా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఎవరిదో ఉంగరం పోయిందట. దాన్ని ఎవరు తీశారో వాళ్లతో చెప్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈశ్వర్ ఆయనతో మాట్లాడాడు. మా బావమరిది మీతో మాట్లాడాలని వచ్చాడు అన్నాడు సుందర్రావు. చెప్పండి అన్నాడు శివయ్య బాబా ముందుకు పొడుచుకు వచ్చిన బొజ్జని నిమురుకుంటూ. గొలుసు దొంగతనం గురించి ఒక స్త్రీని వర్ణించి చెప్పారట. ఆ వర్ణన మా అక్కయ్యకు సరిపోయిందని వీళ్ళంతా అంటున్నారు. నిజమేనా అడిగాడు జమదగ్ని సౌమ్యంగా. అవును, 100 నిజం. ఈ శివయ్య బాబా అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఆమె దొంగతనం చేసింది అన్నాడు చాలా తేలిగ్గా. అంతే. ఆయన తూలి బోర్లా పడ్డాడు. గోడకు తగిలి 2 పళ్ళు ఊడి కింద పడ్డాయి. ఆ సంఘటనకు అంతా షాక్ తిన్నారు. ఈడియట్, చంపేస్తాను. నువ్వు నిజం చెప్పేవాడివా? అసలు నీకేం తెలుసు? నిన్ను పోలీసులకు పట్టిస్తాను అన్నాడు జమదగ్ని కోపంగా. జమదగ్ని, ఏమిటిదంతా అన్నాడు సుందర్రావు కంగారుగా. శివయ్య బాబా మాట్లాడే స్థితిలో లేడు. బావగారు, వీడొక మోసగాడు. నిజమేంటో నేను రుజువు చేస్తాను. నాతో 3 రండి అన్నాడు. ఎవరు? ఎక్కడికి అన్నాడు సుందర్రావు. మీరు, ఈశ్వర్, గొలుసు పోగొట్టుకున్న మీ చెల్లెలు. నేను తీసుకెళ్లే చోటికి రండి. ఆ గొలుసును నేనే చూపిస్తాను. ఆ గొలుసు ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు. ఎట్లా తెలుసు? చెప్పను. మీకు నిజం తెలియాలి అంతే. నాతో రండి. సరే పద అన్నాడు సుందర్రావు. నాకు పనుంది, నేను వెళ్తాను అన్నాడు ఈశ్వర్. కాదు, నువ్వు కూడా రావాలి. నిజం నీకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే మా అక్కయ్య దొంగ అని నువ్వు కూడా అన్నావు కదా. అవును, నువ్వు కూడా వచ్చాయి. నష్టమేమిటి? చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు సుందర్రావు. జమదగ్ని వాళ్ళని మెయిన్ రోడ్ పక్కనే ఉన్న చిన్న సందులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక దుకాణం ఉంది. దాని బయట షాబూత్ మాల్ దగాచంద్ వెండి బంగారపు నగలు తాకట్టు పెట్టుకోబడును అని రాసుంది. సేటు పరుపు మీద కూర్చున్నాడు ఒక్కడే. ఈశ్వర్ని చూపించి 4 రోజుల క్రితం ఒక గొలుసు తీసుకొచ్చి 200 రూపాయలకు తాకట్టు పెట్టాడు. దాన్ని తీసుకురా అన్నాడు. నేనా అన్నాడు కంగారుగా ఈశ్వర్. నువ్వు నోరు మూసుకో కొంచెం సేపు అన్నాడు జమదగ్ని. ఎందుకు అడిగాడు దగాచంద్. ఆ గొలుసు దొంగిలించబడింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంకొంచెం సేపట్లో పోలీసులు ఇక్కడికి వస్తారు. అయ్యో అయ్యో అంటూ సేట్ లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో ఆ గొలుసును తీసుకొచ్చాడు. అవును, ఇదే గొలుసు అన్నది సుందర్రావు చెల్లెలు హేమ. ఈశ్వర్ ముఖం మాడిపోయింది. ఎక్కడిది గొలుసు? దగాచంద్ను అడిగాడు. దగాచంద్ ఈశ్వర్ని చూపిస్తూ ఈ కుర్రాడు తాకట్టు పెట్టాడు అన్నాడు. ఈడ్చి ఈశ్వర్ మొహం మీద అరచేత్తో కొట్టాడు సుందర్రావు. వెధవా, నువ్వు దొంగతనం చేసి రమ్మ మీదకు పెడతావా? శివయ్య బాబా దగ్గరికి కూడా మమ్మల్ని నువ్వే తీసుకెళ్ళావు అన్నాడు కోపంగా. ఈశ్వర్ మాట్లాడలేదు, తల వంచుకున్నాడు. నన్ను క్షమించు జమదగ్ని అన్నాడు సుందర్రావు బాధగా. జరిగింది మర్చిపోండి. ఇంకెప్పుడు నిజం తెలియకుండా ఏ మనిషి మీద నిందలు వేయకండి అన్నాడు జమదగ్ని. ఇదంతా నీకెలా తెలుసు? ఏమో, నాకు అలా అనిపించింది. అంతకంటే నాకేం తెలియదు. ఇంటికొచ్చారు. రమ అంతా విని నీకెలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో తెలియడం లేదు. నన్ను ఒక గొప్ప నింద నుంచే రక్షించావు. ఎలా తెలుసుకున్నావు ఇదంతా అని అడిగింది. అక్కయ్య కూడా అట్లాగే చెప్పాడు జమదగ్ని.
తిరిగి తెల్లారిన తర్వాత రైల్లో ప్రయాణమయ్యాడు అతను. ఎక్స్ప్రెస్ ట్రైన్ రివ్వున దూసుకెళ్తోంది. జమదగ్నికి సరైన సీటు దొరకలేదు. అందుకే అతను ఒక్కొక్క బోగి చూసుకుంటూ నడుస్తున్నాడు. రైలు పరిగెడుతూనే ఉంది. టక్కున ఒకచోట ఆగిపోయాడు జమదగ్ని. విండో పక్కనే కూర్చున్నాడు ఒక మనిషి. చాలా మామూలుగా ఉన్నాడు. సాధారణమైన దుస్తులు ధరించాడు. చేతికి సీకో వాచ్ పెట్టుకున్నాడు. తెల్లని ప్యాంటు, లేత నీలం రంగు చుక్కలున్న షర్టు వేసుకున్నాడు. కిటికీలో నుంచి పొగను బయటకు వదులుతున్నాడు సిగరెట్ కాలుస్తూ. అతడి సీటు కింద వెడల్పాటి తోలు పెట్టే ఉంది. అది మాసిపోయి అసహ్యంగా ఉంది. జమదగ్ని మెదడుకి ఏవో సంకేతాలు అందాయి అతడి గురించి. ఆలోచనలో పడిపోయాడు. కళ్ళ ముందు సినిమా చూస్తున్నట్టుగా మనిషి చరిత్ర అంతా ఒక్కసారిగా కదిలింది. మై గాడ్, 5 లక్షలు అని అనుకున్నాడు. ఆ మనిషి జమదగ్నిని చూడలేదు. చూసిన జమదగ్నిలో అద్భుత శక్తి ఉందని, ఆ శక్తితో అతను తన చరిత్ర చదువుతున్నాడని తెలుసుకోలేడు. ఒక్క నిమిషం తర్వాత అతడు అక్కడి నుంచి ముందుకు కదిలాడు, ఒక్కో మనిషిని చూసుకుంటూ. ఒక బోగీలో నుంచి మరో బోగీలోకి దారి ఉంది. వేగంగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్. చిన్న చిన్న స్టేషన్లు నెట్టినట్టుగా వెనక్కి వెళ్తున్నాయి. రెండో బోగిలో న్యూస్ టైం దినపత్రిక చదువుతున్న మనిషి మీద జమదగ్ని దృష్టి ఆగిపోయింది. ఆయన్ని చూస్తూనే గ్రహించాడు. పోలీస్ ఇన్స్పెక్టర్. అతడికి దగ్గరలో ఉన్న పట్టణంలో ఆయన పనిచేస్తున్నాడు. మఫ్టీలో వెళ్తున్నాడు ఒక్కడే. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు జమదగ్ని ఆయన దగ్గరగా వెళ్ళి. తలెత్తి ఏం కావాలి అన్నాడు ఆయన సీరియస్గా. ఒకసారి ఆ ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వస్తారా? మీతో ఒక రహస్యం చెప్పాలి. రహస్యమా? ఎవరు నువ్వు? ఆశ్చర్యంగానే అడిగాడు ఆయన. నేనెవరో కూడా చెప్తాను. మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ అని, మీ పేరు చక్రపాణి అని నాకు తెలుసు అన్నాడు గొంతు తగ్గించి. ఇంకేమీ మాట్లాడకుండా ఆయన జమదగ్ని వెనకే ఎంట్రన్స్ డోర్ దగ్గరికి నడిచాడు. జమదగ్ని ఆయనతో తను చూసిన మనిషిని గురించి, అతని సీటు కింద ఉన్న తోలుపెట్టె గురించి చిన్నగా చెప్పాడు. ఏంటి, నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అడిగాడు నమ్మలేనట్టు. నిజం. 12 రోజుల క్రితం హైదరాబాదులో ఉన్న ఒక కమర్షియల్ బ్యాంకును కొంతమంది మనుషులు దోచుకున్నారు. 5 లక్షల రూపాయలు మాయమయ్యాయి. ఇప్పుడు ఆ డబ్బును తోలుపెట్టెలో పెట్టుకుని ఆ ముఠాలో ఒక మనిషి ఈ రైల్లోనే వెళ్తున్నాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. అతను ఆ ముఠాలో ఒకడని, ఆ తోలుపెట్టెలో 5 లక్షల రూపాయలు ఉన్నాయని నీకెలా తెలుసు అడిగాడు చక్రపాణి. ఎలా తెలుసు అంటే నేనేం చెప్పలేను. నాలో అటువంటి శక్తి ఉంది. నా మాట మీద నమ్మకం కలగడానికి చిన్న పరీక్ష పెడతాను. మీ జేబులో ఉన్న పర్సులో ఎన్ని డబ్బులున్నాయో మీరు చెప్పగలరా అడిగాడు జమదగ్ని. ఖచ్చితంగా చెప్పలేను, రఫ్గా చెప్పగలను. 226 రూపాయల 80 పైసలు ఉండొచ్చు అన్నాడు. కాదు, నేను చెప్తాను. 222 రూపాయల 20 పైసలు ఉంటాయి. నేను సరిగ్గా చెప్పగలిగితే నా మాట నమ్మండి, లేకపోతే అవసరం లేదు. చక్రపాణి జోబులోంచి పర్సు బయటకు తీశాడు. నోట్లను లెక్కించాడు. 222 రూపాయలు ఉన్నాయి. 20 పైసలు చిల్లరుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్. నీ మాట నేను నమ్ముతున్నాను. ఆ మనిషి ఎక్కడ కూర్చున్నాడో క్లియర్గా చెప్పు. నువ్వు అతన్ని కనిపెడుతూ ఉండు. అతన్ని పట్టుకునే ఏర్పాటు నేను చేస్తాను అని అక్కడి నుంచి గార్డు క్యాబిన్ కేసి వెళ్ళాడు చక్రపాణి. జమదగ్నికి సంతోషం కలిగింది. వెనక్కు వచ్చి ఆ మనిషి వెనక్గా కొంచెం దూరంలో నిల్చున్నాడు. ఆ మనిషి కళ్ళు మూసుకొని కునికిపాట్లు పడుతున్నట్టుగా నటిస్తున్నాడు. ఏదో చిన్న స్టేషన్లో ఆగింది ట్రైన్. ఎక్స్ప్రెస్ రైళ్ళు అక్కడ ఆగవు. సిగ్నల్ ఇచ్చే ఉంది, అయినా ఆగింది రైలు. గార్డు ప్లాట్ఫామ్ మీద పచ్చ జెండా పట్టుకొని నిల్చుని స్టేషన్ మాస్టర్ని పిలిచి మడతపెట్టిన కాగితం ఇచ్చి ఏదో చెప్పాడు. గార్డు విజిల్ ఊది జెండా ఊపాడు. రైలు కదిలి వేగాన్ని అందుకుంది. అతనికి ఇదేమీ తెలియదు. సిగ్నల్ ఇవ్వకపోతే ఆ స్టేషన్లోనే రైలు ఆగింది అని అనుకున్నాడు. కళ్ళు తెరిచి ఇంకో సిగరెట్టు ముట్టించాడు. ఆ తర్వాత వచ్చే స్టేషన్లో రైలు ఆగుతుంది. ఆ స్టేషన్లోనే అతడు దిగిపోతాడు. 20 నిమిషాల్లో స్టేషన్ వచ్చింది. చిన్న కుదుపుతో రైలు ఆగింది. అతడు లేచి సీట్ కింద నుంచి తోలుపెట్టెను బయటికి లాగడానికి ముందు కొంగాడు. తిరిగి అతను ఆ పెట్టెలో నిల్చునేసరికి పక్కనే 3 పోలీసులు, ఒక సబ్ ఇన్స్పెక్టరు, మఫ్టీలో చక్రపాణి ఉన్నారు.
అతడి మొహం పాలిపోయి అందులో భయం కనపడింది. చక్రపాణి తోలిపెట్టెను విసురుగా లాక్కుని దాన్ని అక్కడే తెరిచాడు. దాని నిండా కొత్త 100 రూపాయల నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. మై గాడ్ అన్నాడు చక్రపాణి. మరుక్షణంలో పోలీసులు అతన్ని కిందకి లాక్కెళ్లారు. నిమిషాల మీద ఆ వార్తను హైదరాబాదులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు తెలియజేశాడు చక్రపాణి. ఇక నేను వెళ్తాను అన్నాడు జమదగ్ని. నీలో ఉన్న అద్భుత శక్తికి నా జోహార్లు. పోలీస్ డిపార్ట్మెంట్ నీకెంతగానో రుణపడి ఉంది. గొప్ప విలువైన దొంగను మాకు పట్టించావు. నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళు. నేరస్తులను పట్టుకోవడంలో అవసరమైనప్పుడు నీ సహాయం తీసుకుంటాం అన్నాడు చక్రపాణి. తన అడ్రస్సు చక్రపాణికిచ్చి మళ్ళీ రైలెక్కాడు జమదగ్ని. ఇంటికొచ్చిన తర్వాత ఆ గొలుసు దొంగతనం చేసిన మనిషిని గురించి చెప్పి తను ఎలా వాడిని పట్టించాడో వివరంగా తల్లిదండ్రులతో చెప్పాడు జమదగ్ని. వాళ్ళు ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయారు. నమ్మలేకుండా ఉన్నాం, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్మక తప్పదు. అతనే తీశాడని, అలా చేశాడని నీకెలా తెలిసింది అని అడిగాడు తండ్రి. ఏమో, అదే నాకు తెలియదు. అతన్ని చూడడంతోటే నా కళ్ళ ముందు జరిగినట్టుగా నాకు అంతా కనపడింది. కనపడగానే జరిగింది. సెడ్ దగాచంద్ అతనే ఆ గొలుసు తెచ్చి తన దగ్గర తాకట్టు పెట్టినట్టుగా చెప్పాడు అన్నాడు. నీలో ఏదో అద్భుత శక్తి ఉంది, నమ్మకుండా ఉండలేను అన్నాడు ఆయన. జమదగ్ని రైల్లో దొంగలను పోలీసులకి పట్టివ్వడం గురించి కూడా వాళ్ళకి చెప్పాడు. ఆయన మళ్ళీ ఆశ్చర్యపడ్డాడు. తల్లి కంగారు పడింది. నీకెందుకు? ఆ ముఠాలో మిగిలిన దొంగలకు నీ గురించి తెలిసింది అంటే వాళ్ళు నీ మీద కక్ష కడతారుగా అన్నది భయంగా. జమదగ్ని తేలిగ్గా నవ్వి, నీకు అటువంటి భయం అవసరం లేదు. వాళ్ళు నాకు తెలియకపోయినా వాళ్ళెవరో నన్నేం చెయ్యాలనుకుంటున్నారో తెలుసుకోగలను అని అన్నాడు. ఏమైనా నువ్వు పొరపాటు చేశావు. నీ గురించి పోలీస్ ఇన్స్పెక్టర్కి చెప్పకుండా ఉంటే బాగుండేది అన్నాడు తండ్రి. పర్వాలేదులే అన్నాడు జమదగ్ని. తెల్లారి ఉదయం అన్ని పత్రికల్లోనూ రైల్లో దొరికిన బ్యాంకు దోపిడీ దొంగ గురించిన వార్త వచ్చింది. ఆ దొంగను తన అద్భుత శక్తితో చూపులతోనే గుర్తించి పట్టించిన జమదగ్ని గురించి కూడా వాళ్ళు రాశారు. అందులో జమదగ్ని అడ్రస్సు వివరాలు కూడా ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం ఎన్నో రకాల పత్రికా విలేకరులు జమదగ్ని ఇంటికొచ్చారు. అతనిలో ఉన్న అద్భుతమైన శక్తి గురించి రకరకాల ప్రశ్నలు అడిగాడు. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ అతను ఒక్కటే జవాబు చెప్పాడు. ఈ మధ్యనే ఈ అద్భుత శక్తి నాలో కలిగింది. కొంతమంది మనుషులను చూసినప్పుడు వాళ్ళ చరిత్ర గురించి నాకు తెరపై చూసినట్టుగా కనపడుతుంది. ఈ శక్తి నాలో ఎలా కలిగిందో నాకేం తెలియదు. ఎంతకాలం నుంచి ఉంటుందో కూడా నాకు తెలియదు. జమదగ్ని ఫోటోని తీసుకెళ్ళిపోయారు పత్రికా విలేకరులంతా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకేంటో భయంగా ఉంది అన్నది అతడి తల్లి. భయమెందుకు? ఇది మీరెంతగానో సంతోషించవలసిన విషయం. ఈ దెబ్బతో మన గురించి ఎంతోమందికి తెలుస్తుంది. చెప్పలేనంత పబ్లిసిటీ వస్తుంది అన్నాడు జమదగ్ని. నువ్వు ఎన్నైనా చెప్పు, నా భయం పోవడమే లేదు. ఇంకెప్పుడు ఎవరిని గురించి తెలిసినా ఎవరికి చెప్పకు అందామె. జమదగ్ని సరేలే చెప్పన్లే అన్నాడు నవ్వుతూ. సన్నగా పొడవుగా ఎండిపోయిన వాడిలాగా ఉన్నాడు అతను. అలా ఉన్న అతడి శక్తి అమోఘం. అతడే అక్కడ ఉన్న నేరస్తులందరికీ నాయకుడు. గొప్ప గొప్ప బ్యాంకు దోపిడీలకు అతడే తిరుగులేని పథకాలను తయారు చేస్తూ ఉంటాడు. ఒక్కసారి గొంతు సవరించుకొని మిమ్మల్ని అందరినీ ఇంత హఠాత్తుగా ఇక్కడ కలుసుకోమని ఎందుకు చెప్పానో తెలుసుకునే ఉంటారు. ఈ పేపర్లో వచ్చిన వార్త గురించి, వీటిల్లో ప్రచురించిన ఈ మనిషి ఫోటోని మీరంతా చూశారని అనుకుంటున్నాను. ఎటువంటి మనిషి ప్రపంచం మొత్తంలో కేవలం ఇలాంటి వాడు ఒక్కడు ఉన్న ఏడాదిలో ప్రపంచంలోని నేరస్తులందరినీ పోలీసులు పట్టుకెళ్ళి జైళ్లలో పెడతారు. నిజంగానే వీడు అద్భుతమైన మనిషి. మన వేషం చూసి తెలుసుకుంటాడు అని అనుకుంటే రకరకాల వేషాలు వేసుకొని తిరగచ్చు, కానీ మనిషిని చూడగానే వాడి హిస్టరీ అంతా చెప్పేస్తాడు. అందువల్ల మనం చేయగలిగింది ఏమీ లేదు. నిజమే, ఈ వార్త చదివిన తర్వాత బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అన్నారు ఎదురుగా కూర్చున్న 20 మందిలో కొందరు. భయపడితే మనం దోపిడీలు చేయలేం. 5 లక్షల రూపాయలతో మన సభ్యుడు గరుడాచలం ఆ యువకుడి కారణంగా పట్టుబడిపోయాడు అనే వార్త నన్ను బాగా కృంగదీసింది.
ఇలాంటి శక్తి ఉన్న మనిషి బ్రతికుండగా మనం కానీ మనలాంటి నేరస్తులు కానీ ఈ దేశంలో బ్రతకలేరు. అందుకే వాడు చావాలి. ఈ జమదగ్ని ఈ లోకంలోనే ఉండకూడదు అన్నాడు అతను. అవును, ఈ లోకంలో ఉండకూడదు. వెంటనే వాడిని పరలోక ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలి అన్నారు వాళ్ళంతా. గుడ్, నా ఉద్దేశం కూడా అదే. వీలైనంత వేగంగా వాడిని అంతం చెయ్యాలి. ఆ జమదగ్నిని హత్య చేసిన మనిషికి 25,000 బహుమతిని కూడా ప్రకటిస్తున్నాను. వెళ్ళండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అన్నాడు. సభ్యులు సంతోషంగా లేచి నిలబడ్డారు. జమదగ్ని కోసం వేట మొదలైంది. సమంతను వెంటనే కలుసుకోవాలి అని అనుకున్నాడు, కానీ వీలు కాలేదు జమదగ్నికి. తర్వాత పత్రికా విలేకరులతోనే సాయంత్రం వరకు కాలం గడిచిపోయింది. 6 గంటలు కావస్తున్నప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్తుంది ఇంట్లో చెప్పలేదు. ఒకసారి తనకు కాబోయే భార్య సమంతతో సినిమాకి వెళ్ళొచ్చినట్టు కూడా అతడు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. అతను వెళ్ళేసరికి 6:30 అయింది. కిళ్ళి బంకు దగ్గర నిల్చున్నాడు. 5 నిమిషాలకు సమంత చెల్లెలు రేణుక ఇంట్లోంచి బయటకు రోడ్డు మీదకు వచ్చింది. సమంత ఉందా? లేదు, సరళతో కలిసి సినిమాకి వెళ్ళింది 1 గంట క్రితం. ఏ సినిమాకు అడిగాడు. రేణుక చెప్పింది. ఆ థియేటర్ అక్కడకు ఎక్కువ దూరమే లేదు. నడిచి వెళ్ళాడు. బుకింగ్ తెరిచే ఉంది. ఆ సినిమా వచ్చి చాలా రోజులైంది. జనం ఎక్కువగా లేరు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. లైట్లు వెలుగుతున్నాయి. లోపలకు ఎంటర్ అయిన జమదగ్నిని చూసి చప్పట్లు కొట్టింది సమంత. ఒక చివరి నుంచి చూశాడు. సమంత మనోహరంగా నవ్వింది. షాక్ తిన్నాడు జమదగ్ని. అతడి మనసులో ఏ కార్నర్లోనో ఆమె గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉంది. జమదగ్నిలోని అద్భుతమైన శక్తి పనిచేస్తోంది. సమంత చరిత్ర అతడి కళ్ళ ముందు గిర్రుమని తిరిగింది. క్షణంలో అతడి మొహంలో భావాలు మారిపోయాయి. అతడి మొహం చూసి ఆశ్చర్యపడింది సమంత. దారుణంగా మోసపోయాను అని అనుకుంటూ రివ్వున బయటకు వచ్చేశాడు. సమంత చరిత్ర ఇంత ఘోరమైందా అని అనుకున్నాడు. 10 నిమిషాల తర్వాత జమదగ్ని గేట్ తెరుచుకొని మెట్లెక్కి ఒక మేడ మీద గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో 25 ఏళ్ల యువకుడు డిటెక్టివ్ నవల చదువుతున్నాడు. ఎవరు కావాలి అని అడిగాడు. మీరే. ఎందుకు? మీతో పనుంది. నా పేరు జమదగ్ని. నా స్నేహితుడి పేరు నిరంజన్ రావు. అతను సమంత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, ఇంతకుముందు మీతో ఆమెకు బాగా పరిచయం ఉందని నాకు తెలిసింది. నిజమో కాదో తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు జమదగ్ని. అతడు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. పర్వాలేదు, నిజం చెప్పండి. నా స్నేహితుడు సమంతను ప్రేమించలేదు. పెళ్లి చూపులు మాత్రమే అయినాయి. ఇందులో అతను బాధపడతాడు అనే ఆలోచనే లేదు. కానీ నిజంగా ఆమె క్యారెక్టర్ మంచిది అవ్వకపోతే అతను జీవితం అంతా కుమిలిపోతాడు. ప్లీజ్, మీకు తెలిసిన నిజం చెప్పండి. నిజానికి సమంత పెళ్లి చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. కానీ మీ మనసులో ఒక అనుమానం ఉంది. అందువల్ల నిజం చెప్పక తప్పదు. సమంతను నేను ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. అందువల్లనే శారీరకంగా ఆమెకు దగ్గరయ్యాను. కానీ సమంతకు ఇంతకుముందే ఆమె బావతో శారీరక సంబంధం ఉందని నమ్మకంగా తెలిసింది. కాబట్టి గట్టిగా అడిగిన తర్వాత సమంత ఒప్పుకుంది. బావ తనని బలవంతం చేశాడని, అందులో తన తప్పు లేదని చెప్పింది. చెడిపోయిన ఆడదాన్ని పెళ్లి చేసుకునే విశాల హృదయం నాకు లేదు. అందుకే సమంతను వదులుకున్నాను అన్నాడతను. థ్యాంక్ యూ. సమంతను పెళ్లి చేసుకోవాలనుకున్న ఎడియట్టుని నేనే. అమాయకమైన ఆమె కళ్ళను చూసి మోసపోయాను అన్నాడు జమదగ్ని. మీరేనా? ఆశ్చర్యంగా అడిగాడతను. అవును, నిజం తెలుసుకోవడానికి అబద్ధం చెప్పాను. ఏమైనా నన్ను ఒక గొప్ప ప్రమాదం నుంచి రక్షించారు. వస్తాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అని మెట్లు దిగి రోడ్డు మీదకు వచ్చాడు జమదగ్ని. వీధి దీపాలు వెలుగుతున్నా జమదగ్ని కళ్ళ ముందు అంతా చీకటిగానే కనపడింది. తనలో ప్రవేశపెట్టబడిన అద్భుత శక్తి కారణంగా తను ఒక గొప్ప ఊబి నుంచి బయటపడ్డాడు. అందమైన కళ్ళతో, ఎర్రని పెదవులతో తనని ఫూల్ని చేసింది సమంత. ఈ అద్భుత శక్తి తనలో లేకుండా ఉన్నట్టయితే తనకు సమంత గురించి ఏమీ తెలిసేదే కాదు. పెళ్ళైన తర్వాత తెలిసినా తనేం చేయగలిగేవాడే కాదు. ఏం చేసినా తన జీవితం నాశనమయ్యేది. జమదగ్ని మనసంతా ఈ సంఘటనతో వికలమైపోయింది. రోడ్డు మీద మనుషులు ఎదురొస్తున్నారు. పార్కు దగ్గరకు వచ్చాడు జమదగ్ని.
ఒకవైపు గోడ పడిపోయి ఉంది పార్కుకి. దట్టంగా చెట్లు, అక్కడక్కడ సిమెంట్ బెంచీలు ఉన్నాయి. పార్కు వెనక వైపు రైల్వే లైన్ ఉంది. లోపలికెళ్ళి సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు. అతనికి కొంచెం దూరంలో నలుగురు మనుషులు ఆఫీస్ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటున్నారు. జమదగ్ని ఆలోచనలన్నీ సమంత గురించే ఉన్నాయి. ఆడవాళ్లను నమ్మకూడదు, సమంత గురించి ఇంటికెళ్ళగాని చెప్పాలి అని అనుకున్నాడు అతను. ఆలోచనలతో అతడికి ఎంత టైం గడిచిందో తెలియలేదు. పార్కులో ఎక్కడో ఒక మూల దీపం గుడ్డిగా వెలుగుతోంది. జమదగ్ని కూర్చున్న చోటుకు వెలుతురు రాకుండా పొడగాటి చెట్లు అడ్డుకున్నాయి. అక్కడ కొంచెం చీకటిగా ఉంది. రైలు పట్టాల నుంచి ముగ్గురు మనుషులు పడిపోయిన పార్కు గోడ మీదుగా రావడాన్ని జమదగ్ని తెలుసుకోలేకపోయాడు. పార్కులో అతడొక్కడే ఉన్నాడు. అంతా ఎప్పుడో వెళ్ళిపోయారు. హఠాత్తుగా జమదగ్ని నోరు మూశాడు. ఉలిక్కి పడ్డాడు అతను. జమదగ్ని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే అతడి ఎదురుగా వచ్చిన ఇద్దరు మనుషులు పొడవాటి కత్తులను అతడి గుండెల్లోకి బలంగా దించారు. చిన్నగా మూలిగి 2 పూట్లకే తల వాల్చేశాడు జమదగ్ని. చచ్చిపోయాడు అన్నాడు ఒకడు. వీణ్ణి చంపి మనలాంటి నేరస్తులందరికీ ఎంతో మేలు చేశాం అన్నాడు రెండోవాడు. 25,000 రూపాయల బహుమతిని మనం ముగ్గురం సమానంగా పంచుకోవాలి అన్నాడు మూడోవాడు. ముగ్గురు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. జమదగ్ని శవం పార్కులో సిమెంట్ బెంచ్ ముందు నెత్తురు మడుగులో బోర్లా పడి ఉంది. ఇప్పుడు అతనిలో అద్భుత శక్తి లేదు. దానికోసం అతడు పడిన తపన చివరకు అతడి ప్రాణమే తీసింది. అతడి శవాన్ని వెంటనే ఎవరైనా చూడగలిగితే రేపటి పేపర్లో అదే సంచలన వార్త అవుతుంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు ఉన్న కథల్ని, నవలల్ని వినండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.